అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. గత కొన్ని రోజులుగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా 2024లో 10th క్లాస్లో ప్రవేశపెట్టిన సోషల్ స్టడీస్ సంబంధించి లెసన్స్ అన్ని నేర్చుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు చరిత్ర విభాగంలో లాస్ట్ లెసను 5వ లెసను ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం. ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రతిదీ నేర్చుకుందాం. ఈ యొక్క వీడియోలను డిఎస్సిని దృష్టి పెట్టి చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క మైండ్ మ్యాపింగ్ బుక్స్ కావాల్సిన వారు నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. నచ్చితే బుక్స్ తీసుకోవచ్చు. ఈరోజు లెసన్లో ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. చూసినట్లయితే ఇక్కడ మొట్టమొదట కొత్త పదాలు పేర్కోవడం జరిగింది. ఈ పదాల గురించి నేర్చుకుంటే ఈ లెసన్లో ఎక్కడైతే ఈ పదాలు అనేవి కనపడతాయో దాన్ని బట్టి మనకు అర్థాలు అనేవి సింపుల్గా అర్థమవుతాయి. కాబట్టి వాటిని గురించి చూద్దాం. ఈ కొత్త పదాలకు సంబంధించి మొట్టమొదటిది కాలిగ్రఫీ. కాలిగ్రఫీ అంటే అందమైన చేతివ్రాత. కాలిగ్రఫీ అంటే అందమైన చేతివ్రాత. దీనినే నగిషీ వ్రాత అని కూడా పేర్కొంటారు. అందమైన సొగసైన రాత కళ. తర్వాత వెల్లం. ఇక్కడ వెల్లం అంటే జంతు చర్మంతో తయారు చేయబడిన దళసరి కాగితం. వెల్లం అంటే అర్థం ఏంటి అంటే జంతు చర్మంతో తయారు చేయబడిన దళసరి కాగితం. అదేవిధంగా ప్లాటిన్. ప్లాటిన్ అనేది లెటర్ ప్రెస్ ప్రింటింగ్లో ముద్రణను పొందడానికి కాగితం వెనక భాగంలో నొక్కే బోర్డు. ప్లాటిన్ అనేది లెటర్ ప్రెస్ ప్రింటింగ్లో ముద్రణ పొందడానికి కాగితం వెనక భాగంలో నొక్కే బోర్డు. ఒకప్పుడు ఇది చెక్క పలకగా ఉండేది. తరువాత ఉక్కుతో తయారు చేయబడింది ఈ ప్లాటిన్ అనేది. తర్వాత కంపోజిటర్. ప్రింటింగ్ కోసం విషయాన్ని కూర్పు చేసే వ్యక్తి. కంపోజిటర్ అంటే ప్రింటింగ్ కోసం విషయాన్ని కూర్పు చేసే వ్యక్తి. అదేవిధంగా గాలి. విషయాన్ని కూర్చడం ద్వారా కంపోజ్ చేసిన లోహపు చట్రం గాలి అంటే. విషయాన్ని కూర్చడం ద్వారా కంపోజ్ చేసిన లోహపు చట్రం. తర్వాత యక్షగానాలు. ఇది ఒక చారిత్రక కథనం లేదా పద్య రూపంలో ఉన్న జానపద కళ. యక్షగానాలు అనేవి ఒక చారిత్రక కథనం లేదా పద్య రూపంలో ఉన్న జానపద కళ. సాధారణంగా ఈ యక్షగానాలు అనేవి పాడతారు లేదా వల్లిస్తారు. తర్వాత పానశాల. ప్రజలు పోగయ్యే ప్రదేశాలు. ఏ ప్రదేశాలు ముఖ్యంగా అంటే మద్యం సేవించడానికి, ఆహారం కోసం, స్నేహితులను కలవడానికి, వార్తలను మార్పిడి చేసుకోవడానికి. మద్యం సేవించడానికి, ఆహారం కోసం, స్నేహితులను కలవడానికి, వార్తలను మార్పిడి చేసుకోవడానికి ప్రజలు పోగయ్యే ప్రదేశాలే పానశాల అంటే. తర్వాత ప్రొటెస్టెంట్ సంస్కరణ. రోమ్ ఆధిపత్యంలో ఉన్న క్యాథలిక్ చర్చిని సంస్కరించడానికి. రోమ్ ఆధిపత్యంలో ఉంది క్యాథలిక్ చర్చి. ఈ క్యాథలిక్ చర్చిలో ఉన్న లోపాలను సంస్కరించడానికి 16వ శతాబ్దంలో వచ్చిన ఉద్యమమే ప్రొటెస్టెంట్ సంస్కరణ. ఇక్కడ మార్టిన్ లూథర్ ఈయన ప్రధాన ప్రొటెస్టెంట్ సంస్కర్తలలో ఒకడు. ఈ ప్రొటెస్టెంట్ ఉద్యమం నుండి అనేక క్యాథలిక్ వ్యతిరేక సంస్కరణలు వచ్చాయి. ఎప్పుడైతే ప్రొటెస్టెంట్ ఉద్యమం అనేది మొదలయ్యిందో అప్పటి నుంచి అనేకమైన క్యాథలిక్ వ్యతిరేక సంస్కరణలు వచ్చాయి. తర్వాత ఇంక్విజిషన్ అంటే విచారణ. మత వ్యతిరేకులను గుర్తించి శిక్షించే మాజీ రోమన్ క్యాథలిక్ కోర్టు. ఇంక్విజిషన్ అంటే ఎవరైతే మతానికి వ్యతిరేకంగా ఉంటారో వారిని గుర్తించి శిక్షించే మాజీ కోర్టు. అది కూడా రోమన్ క్యాథలిక్ కోర్టు. తర్వాత మత భ్రష్టత. చర్చి ఆమోదించిన బోధనలను
ఆచరించని నమ్మకాలు, చర్చి ఆమోదించిన బోధనలను ఆచరించని నమ్మకాలు, మధ్యయుగంలో వదంతుల వ్యాప్తి చర్చి హక్కుకు ముక్కుగా భావించబడింది, మత వ్యతిరేక విశ్వాసాలు కఠినంగా శిక్షించబడ్డాయి, అతి సంతృప్తి స్థాయికి మించి నెరవేరే స్థితి మత భ్రష్టత అంటే అతి సంతృప్తి స్థాయికి మించి నెరవేరే స్థితి. తర్వాత రాజద్రోహం, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే చర్య లేదా ప్రసంగం లేదా రాత, ఇటువంటివన్నీ కలిపి రాజద్రోహంగా పరిగణించవచ్చు. తర్వాత భిన్న సంప్రదాయాలు, ఒక మతంలోని ఉపసమూహాలు భిన్న సంప్రదాయాలు అంటే. తర్వాత పంచాంగం, ఖగోళ సమాచారము, సూర్యచంద్రుల కదలికల సమాచారము, ఆటుపోట్లు, గ్రహణాల సమయం. పంచాంగం అనేది ఖగోళ సమాచారము, సూర్యచంద్రుల కదలికల సమాచారము, ఆటుపోట్లు, గ్రహణాల సమయం. ప్రజల దైనందిన జీవితంలో ముఖ్యమైన వాటిని అందించే వార్షిక ప్రణాళిక పంచాంగం అనేది. వారి జీవితంలో ముఖ్యమైన వాటిని అందించే వార్షిక ప్రణాళికే పంచాంగం. తర్వాత చాప్ బుక్, పాకెట్ పరిమాణం గల పుస్తకాలను తెలపడానికి ఉపయోగించే పదం చాప్ బుక్ అనేది. పాకెట్ పరిమాణం ఉన్న పుస్తకాలను తెలపడానికి ఉపయోగించే పదం. చాప్మెన్ అని పిలువబడే వ్యక్తి ఊరు తిరిగి ఈ యొక్క పుస్తకాలు విక్రయిస్తారు. చాప్ బుక్స్ అనేవి 16వ శతాబ్దపు ముద్రణ విప్లవ కాలం నుండి ప్రాచుర్యం పొందాయి. తర్వాత నిరంకుశత్వం, చట్టపరమైన మరియు రాజ్యాంగపరమైన తనిఖీలచే నియంత్రించబడని వ్యక్తి. చట్టపరమైన రాజ్యాంగపరమైన తనిఖీలచే నియంత్రించబడని వ్యక్తిని నిరంకుశుడు అని చెప్పవచ్చు. సంపూర్ణ అధికారంతో చేసే పరిపాలనా వ్యవస్థ అని కూడా చెప్పవచ్చు. నిరంకుశత్వం అంటే సంపూర్ణ అధికారంతో చేసే పరిపాలనా వ్యవస్థ. తర్వాత ఉలేమా, ఇస్లాం మరియు షరియా యొక్క న్యాయశాస్త్ర పండితుడు. ఉలేమా అంటే ఇస్లాం మరియు న్యాయశాస్త్ర పండితుడు. ఉలేమా అంటే ఇస్లాం మరియు షరియా యొక్క న్యాయశాస్త్ర పండితుడు. తరువాత ఫత్వా, ఇస్లామిక్ న్యాయం గూర్చి ఇవ్వబడే న్యాయ ప్రకటన. ఫత్వా అంటే ఇస్లామిక్ న్యాయం గూర్చి ఇవ్వబడే న్యాయ ప్రకటన. చట్టం అనిశ్చితంగా ఉన్నప్పుడు ముఫ్తీ ఇచ్చే స్పష్టీకరణ ఫత్వా అనేది. ఇక్కడ ముఫ్తీ అంటే ఎవరు? న్యాయపండిత. ముద్రణ, రాజుల యొక్క ఆస్థానంలో భారతదేశంలో ముద్రణ ప్రారంభం అవ్వడానికి ముందు 16వ శతాబ్దంలో చెప్పడము, రాయడము, అదేవిధంగా చిత్రీకరించడం చేసేవారు. ఇప్పుడు 16వ శతాబ్దం యొక్క ప్రారంభంలో భారతదేశంలో ఏం చేసేవారు అంటే విషయం చెప్పడం, రాయడం, చిత్రీకరించడం చేసేవారు. ముద్రణకు ముందు యుగంలో రాతకళ చేతితో చిత్రించడం వంటి కళలు ముఖ్యమైనవిగా ఉండేవి. ముద్రణకు ముందు రాతకళ, చేతితో చిత్రించడం, ఇటువంటి కళలు ముఖ్యమైనవిగా ఉండేవి 16వ శతాబ్దంలో భారతదేశంలో. తూర్పు ఆసియా ప్రాంతంలో ఈ యొక్క ముద్రణ అనేది ప్రారంభమయ్యి ఐరోపా, భారతదేశాలకు విస్తరించింది. ముద్రణ మొదట ఎక్కడ ప్రారంభమైంది అంటే తూర్పు ఆసియా ప్రాంతంలో ప్రారంభమైంది. ముఖ్యంగా చైనా, జపాన్, కొరియాలలో ఇది అభివృద్ధి పొందింది. ఎలా ఉండేది ఇది అంటే ఒక హస్తముద్రిత పద్ధతి, అంటే చేతితో రాసే విధానం. హస్తముద్రిత పద్ధతి చైనా, జపాన్, కొరియాలలో. ఇక్కడ చైనాలో చూసినట్లయితే పుస్తకాలు క్రీస్తు శకం 594 నుంచి క్రీస్తు శకం 594 ప్రాంతం నుంచి చెక్క బ్లాకుల మీద సిరా పూసి దానిపై పేపర్ రుద్రం ద్వారా ముద్రించేవారు. 594లో చైనాలో పుస్తకాలు ఎలా ముద్రించేవారు అంటే చెక్క బ్లాక్ మీద సిరా రాసి దానిపై పేపర్ రుద్దడం ద్వారా ముద్రించేవారు. పల్చని రంధ్రాలు ఉన్న షీట్లపై రెండు వైపులా ముద్రించడానికి వీలు లేదు. ఈ అకార్డియన్ పుస్తకాన్ని మడిచి ఒకవైపు కుట్టేవారు. చైనా ప్రాంతంలో చాలా కాలం వరకు ముద్రిత సామాగ్రి తయారు చేసే ప్రధాన దేశంగా చైనా ఉండేది. చాలా కాలం వరకు ఈ చైనా వారే కాగితాన్ని కూడా కనిపెట్టారు.
సివిల్ సర్వీస్ పరీక్షల ద్వారా సిబ్బందిని ఎంపిక చేసుకునే ప్రభుత్వ యంత్రాంగం చైనాలో ఉండేది. సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ద్వారా ఈ యొక్క స్టాఫ్ని రిక్రూట్ చేసుకునే విధానం అనేది చైనాలో ఆ కాలంలోనే ఉండేది. ఇక్కడ 16వ శతాబ్దం నుండి పరీక్షార్థుల సంఖ్య పెరగడంతో ముద్రణ పరిమాణం కూడా పెరిగింది. చైనా ప్రాంతంలో పరీక్ష రాసేవారు 16వ శతాబ్దం నుంచి కూడా పెరగడంతో ముద్రణ పరిమాణం పెరిగింది. 17వ శతాబ్దం. ఈ 17వ శతాబ్దంలో పట్టణ సంస్కృతి అనేది వికసించింది. విద్యావంతులతో పాటు వ్యాపారులు కూడా వాణిజ్య సమాచారాన్ని సేకరించడంలో ముద్రణను ఉపయోగించారు. విద్యావంతులు ఒక్కరే కాదు, వారితో పాటు వ్యాపారులు కూడా ముద్రణను ఉపయోగించారు. ఏ విషయంలో అంటే వాణిజ్యం యొక్క సమాచారాన్ని సేకరించడంలో. తర్వాత 19వ శతాబ్దంలో పాశ్చాత్య శక్తులు చైనాలో తమ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి. పాశ్చాత్య శక్తులు చైనాలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. పాశ్చాత్య ముద్రణా పద్ధతులు, యాంత్రిక ముద్రణా యంత్రాలు దిగుమతి అయ్యాయి. ఇక్కడ షాంఘాయ్ కొత్త ముద్రణా సంస్కృతికి కేంద్రంగా మారింది. చైనా ప్రాంతంలో కొత్త ముద్రణా సంస్కృతికి కేంద్రంగా మారిన ప్రాంతం ఏది అంటే షాంఘాయ్. అదేవిధంగా జపాన్లో చైనాకు చెందిన బౌద్ధ మత ప్రచారకులు ఈ చేతి ముద్రణ సాంకేతికతను జపాన్లో ప్రవేశపెట్టారు. జపాన్లో చేతి ముద్రణ సాంకేతికతను ఎవరు ప్రవేశపెట్టారు అంటే చైనాకు చెందిన బౌద్ధ ప్రచారకులు ప్రవేశపెట్టారు. క్రీస్తు శకం 768, 770 ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ డైమండ్ సూత్ర, ఈ డైమండ్ సూత్ర క్రీస్తు శకం 868లో జపాన్లో ముద్రించబడిన ప్రాచీన జపనీస్ పుస్తకం. డైమండ్ సూత్ర అనేది జపాన్లో ముద్రించబడిన ప్రాచీన జపనీస్ పుస్తకం ఏది అంటే డైమండ్ సూత్ర. ఇది ఎప్పుడు అంటే క్రీస్తు శకం 868లో. ఈ యొక్క డైమండ్ సూత్రలో 6 టెక్స్ట్ షీట్లు, వుడ్ కట్ చిత్రాలు ఉండేవి. టెక్స్ట్ షీట్లు ఎన్ని ఉండేవి డైమండ్ సూత్రాలు అంటే 6, వుడ్ కట్ చిత్రాలు కూడా ఉండేవి. జపాన్లో చిత్రాలు వస్త్రాలపైన, పేక ముక్కలపైన, పేపర్ మనీ మీద చిత్రించారు. వస్త్రాలు, పేక ముక్కలు, పేపర్ మనీ మీద చిత్రించారు. అదేవిధంగా టోక్యో, ఈ టోక్యోను పూర్వం ఈడో అని పిలిచేవారు. టోక్యో యొక్క పూర్వపు పేరేంటి అంటే ఈడో. 18వ శతాబ్దపు చివరి వరకు కూడా ఈడో అని పిలువబడింది టోక్యో. తర్వాత ఇక్కడ కిటగవా ఒటమారో పట్టణ ప్రాంతాల చిత్రణ కళారూపానికి చేసిన కృషికి ప్రసిద్ధి పొందాడు ఈ కిటగవా ఒటమారో. పట్టణ ప్రాంతాల చిత్రణ కళారూపానికి చేసిన కృషికి ఇతడు ప్రసిద్ధి పొందాడు. కళారూపానికి చేసిన కృషికి ప్రసిద్ధి పొందాడు. ఇక్కడ ఉకియో తేలియాడే ప్రపంచ చిత్రాలు. ఉకియో అంటే తేలియాడే ప్రపంచ చిత్రాలు. ఉకియో కళారూపాలకు కిటగవా ఒటమారో ప్రసిద్ధి పొందాడు. ఈ ఉకియో ముద్రణకు ఉదాహరణ ఏంటి అంటే ఉదయం సమయంలోని దృశ్యం. ఈ దృశ్యాన్ని షున్మాన్ కుబో చిత్రించాడు. 18వ శతాబ్దం చివరిలో. తర్వాత ఈ కిటగవా ఒటమారో ఏడో నగరంలో జన్మించాడు. ఏడో అంటే టోక్యో అని చెప్పుకున్నాం. ఈ టోక్యోలో జన్మించాడు. టోక్యో యొక్క పూర్వపు పేరే ఏడో. 1753 సంవత్సరంలో. ఈయన ముద్రణలు అమెరికా, యూరప్ వరకు కూడా ప్రయాణించాయి. కిటగవా ఒటమారో ముద్రణలు అమెరికా, యూరప్ ప్రాంతం వరకు కూడా ప్రయాణం చేశాయి. మానెట్, వాన్ గోగ్ వంటి కళాకారులను ఇవి ప్రభావితం చేశాయి. సుతయా, జుజాబూరో వంటి ప్రచురణకర్తల విషయాన్ని నిర్దేశించిన పరిధిలో గీయమని కళాకారులకు నిర్దేశించేవారు. సుతయా, జుజాబూరో వంటి ప్రచురణకర్తలు విషయాన్ని నిర్దేశించిన పరిధిలో గీయమని కళాకారులకు నిర్దేశించేవాడు. తర్వాత కొరియా. ఇక్కడ కొరియాలో త్రిపేటక కురియానా 13వ శతాబ్దానికి చెందిన ముద్రణ చెక్క బ్లాకులు. త్రిపేటక
కురియానా అంటే 13వ శతాబ్దానికి చెందిన ముద్రణ చెక్క బ్లాకులు. కొరియా వారు సేకరించిన బౌద్ధ లేఖనాలు దాదాపు 80,000 చెక్క బ్లాకులపై చెక్కబడ్డాయి. 2007 సంవత్సరంలో యునెస్కో వారు మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో నమోదు చేశారు. త్రిపేటక కురియానాను 2007 సంవత్సరంలో యునెస్కో వారు మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో నమోదు చేశారు. దీనికి ఆధారం ఏంటి? త్రిపేటక కురియానాకు అంటే వెబ్సైటు www.cha.go.kr. అదేవిధంగా జిక్జీ ప్రపంచ పురాతన కొరియన్ పుస్తకం. జిక్జీ ప్రపంచంలోనే పురాతనమైన కొరియన్ పుస్తకం. కదిలే లోహ యంత్రంతో ముద్రించబడింది జిక్జీ అనేది. దీనిలో జైన బౌద్ధ మత లక్షణాలు ఉన్నాయి. 150 మంది సన్యాసులు గూర్చి ప్రస్తావించబడింది ఈ జిక్జీలో. భారత్, చైనా, కొరియాకు చెందిన సన్యాసులను 150 మందిని గూర్చి ప్రస్తావించారు. 14వ శతాబ్దం చివరిలో ఈ జిక్జీ ముద్రించబడింది. మొదటి సంపుటం అందుబాటులో లేదు. రెండవ సంపుటం నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఫ్రాన్స్లో ఉంది. జిక్జీ యొక్క రెండవ సంపుటం ఎక్కడుంది అంటే ఫ్రాన్స్ ప్రాంతంలో నేషనల్ లైబ్రరీలో ఉంది. ఈ రెండవ సంపుటం ముద్రణా సంస్కృతిలో వచ్చిన సాంకేతిక మార్పును సూచిస్తుంది. ఈ రెండవ సంపుటం సూచిస్తుంది. మొదటి సంపుటం అందుబాటులో లేదు. 2001లో యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో ఈ జిక్జీ అనేది నమోదు చేయబడింది. 2001 సంవత్సరంలో యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో నమోదు చేయబడింది. తర్వాత యూరప్కు ముద్రణ రాక. ఈ ముద్రణ ఎలా వచ్చింది యూరప్కి అంటే సిల్క్ మార్గం ద్వారా. చైనా నుండి యూరప్కు సిల్క్ మార్గం ద్వారా ఈ ముద్రణ రావడం జరిగింది. అదే మార్గంలో సుగంధ ద్రవ్యాలు, పట్టు కూడా చేరుకునేవి. కాగితం కూడా సిల్క్ మార్గం ద్వారానే యూరప్కు వచ్చింది. 11వ శతాబ్దంలో ఈ కాగితం యూరప్కి సిల్క్ మార్గం ద్వారా రావడం జరిగింది. ఇక్కడ మార్కో పోలో, ఈయన ఇటలీ యాత్రికుడు. 1295లో చైనాను అన్వేషించాడు. మార్కో పోలో చైనాను ఎప్పుడు అన్వేషించాడు అంటే 1295లో. అప్పటికి చైనాలో వుడ్ బ్లాక్ ప్రింటింగ్ టెక్నాలజీ అనేది ఉండేది. 1295 ఈ యొక్క మార్కో పోలో ఎవరైతే ఉన్నారో ఆయన చైనాను అన్వేషించే నాటికి అక్కడ ఉన్న టెక్నాలజీ ఏంటి అంటే వుడ్ బ్లాక్ ప్రింటింగ్. ఈ జ్ఞానాన్ని మార్కో పోలో ఇటలీకి తెచ్చాడు. అలా ఇటలీ నుండి ఐరోపాకు ఈ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ టెక్నాలజీ అనేది వ్యాప్తి చెందింది. పుస్తకాలకు డిమాండ్ పెరిగే కొద్దీ పుస్తక విక్రేతలు అనేక దేశాలకు పుస్తకాలు ఎగుమతి ప్రారంభించారు. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో బుక్స్కి, అప్పటి నుంచి ఈ అమ్మే వాళ్ళందరూ కూడా అనేక దేశాలకు పుస్తకాలు ఎగుమతి చేయడం ప్రారంభించారు. ఒక్కొక్క పుస్తక విక్రేత వద్ద 50 మందికి పైగా లేఖికులు ఉండేవారు. ఈ బుక్స్ రాసేవాళ్ళు అమ్మేవాళ్ళ దగ్గర ఎంతమంది ఉండేవారంటే 50 మందికి పైగా ఉండేవారు. 15వ శతాబ్దం ప్రారంభానికి చిన్న ఆకృతులతో వస్త్రాలు, పేకాట కార్డులు, మత సంబంధ బొమ్మలు ముద్రించడానికి చెక్క బ్లాకులు యూరప్లో విస్తృతంగా ఉపయోగించేవారు. చిన్న ఆకృతులతో వస్త్రాలు, పేకాట కార్డులు, మత సంబంధ బొమ్మలు ముద్రించడానికి చెక్క బ్లాకులు యూరప్లో విస్తృతంగా ఉపయోగించేవారు. తర్వాత జోహన్ గూటెన్బర్గ్, ఈయన వ్యాపారస్తుని కుమారుడు. పెద్ద వ్యవసాయ క్షేత్రంలో పెరిగాడు. అయితే ఈయనకు చిన్ననాటి నుండి కూడా వైను మరియు ఆలివ్ ఆయిల్ ప్రెస్లను చూస్తూ గడిపాడు. రాళ్లను పాలిష్ చేసే విధానంలో నైపుణ్యం సంపాదించి ఈయన గొప్ప స్వర్ణకారుడయ్యాడు. గూటెన్బర్గ్ గొప్ప స్వర్ణకారుడయ్యాడు. ముద్రణ యంత్రం తయారీలో ఆలివ్ ప్రెస్ ఒక నమూనాగా కూడా ఉపయోగపడింది ఈయనకు. 1430 సంవత్సరంలో మొదటి ముద్రణ యంత్రాన్ని గూటెన్బర్గ్ అభివృద్ధి చేశాడు. తర్వాత ఈ 1430 సంవత్సరంలో ఎక్కడ అభివృద్ధి చేశాడు అంటే స్ట్రాస్బర్గ్, ఇది జర్మనీలో ప్రాంతం.
ఈ జర్మనీలో ఉన్న స్ట్రాస్బర్గ్లో 1430 సంవత్సరంలో గూటన్బర్గ్ మొదటి ముద్రణ యంత్రాన్ని అభివృద్ధి చేశాడు. వర్ణమాల అక్షరాల తయారీకి లోహపు అచ్చులు వాడారు. 1448లో ఈ పద్ధతికి లోహపు అచ్చులు ఈ తయారీ పద్ధతికి పరిపూర్ణత అనేది ఎప్పుడు సాధించబడింది అంటే 1448లో సాధించబడింది. రామన్ వర్ణాలలోని ప్రతి 26 అక్షరాల కోసం మెటల్ టైప్ అభివృద్ధి చేశాడు. విషయంలోని విభిన్న పదాలు రూపొందించడానికి వాటిని కదిలించే మార్గాన్ని రూపొందించాడు. విభిన్న పదాలు రూపొందించడానికి కదిలించే మార్గాన్ని రూపొందించాడు. ఇది కదిలే రకానికి చెందిన ముద్రణా యంత్రం అని పిలువబడింది. తరువాత 300 సంవత్సరాలలో ప్రాథమిక ముద్రణ సాంకేతికతగా మిగిలిపోయింది. ఈ యొక్క కదిలే రకానికి చెందిన యంత్రం అనేది 300 సంవత్సరాలలో ప్రాథమిక ముద్రణా సాంకేతికగా మిగిలిపోయింది. మొదట గూటన్బర్గ్ దేనిని ప్రచురించాడు అని చూస్తే ఆ యొక్క ముద్రణా యంత్రం మీద బైబిల్ని మొట్టమొదట ప్రింట్ వేయడం జరిగింది. సుమారు 180 ప్రతులు ముద్రించాడు. జాన్ గూటన్బర్గ్ ఎన్ని ప్రతులు ముద్రించాడు అంటే 180 ప్రతులు ముద్రించడం జరిగింది. ఇందులో 50 కాపీలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. విషయాన్ని నలుపు రంగులు ముద్రించడం జరిగింది. దీని ముద్రణకు 3 సంవత్సరాల సమయం పట్టింది. బైబిల్ ముద్రించడానికి ఎంతకాలం పట్టింది అంటే 3 సంవత్సరాల సమయం పట్టింది. మొత్తం అందులో 50 కాపీలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. ఇవి కూడా బ్లాక్ అండ్ వైట్లో ముద్రించడం జరిగింది. అదే కాకుండా ధనవంతుల కోసం ముద్రించిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలు అలంకరణ కోసం ముద్రించిన పేజీలలో కొంత ఖాళీ ఉంచేవారు. ధనవంతుల కోసం ముద్రించిన పుస్తకాలకు సంబంధించి అలంకరణ కోసం ముద్రించిన పేజీలో కొంత ఖాళీ ఉంచేవారు. ప్రతి కొనుగోలుదారుడు డిజైన్ ఎంచుకుని వాటిని వేసేందుకు పెయింటింగ్ స్కూల్ నిర్ణయించుకునేవాడు. 15వ శతాబ్దం రెండవ అర్ధభాగంలో ఐరోపాలో మార్కెట్ను 200 మిలియన్ ముద్రిత పుస్తకాల ప్రతులు ముంచెత్తాయి. 15వ శతాబ్దం రెండవ అర్ధభాగంలో ఐరోపా మార్కెట్లో 200 మిలియన్ల ముద్రిత పుస్తకాల ప్రతులు 200 మిలియన్ల ముద్రిత పుస్తకాల కాపీలు అనేవి ముంచెత్తాయి. చేతి ముద్రణ నుండి యాంత్రిక ముద్రణకు మారడం ముద్రణా విప్లవానికి దారితీసింది. ఇక్కడ గూటన్బర్గ్ ప్రెస్. ఈ గూటన్బర్గ్ ప్రెస్ అనేది గంటకు 250 షీట్లపై ఒకవైపు ముద్రించే సామర్థ్యాన్ని కలిగి ఉండేది. గంటకు 250 షీట్లు, అది కూడా ఒకవైపు ముద్రించే సామర్థ్యాన్ని కలిగి ఉండేది ఈ గూటన్బర్గ్ ప్రెస్ అనేది. తర్వాత ముద్రణా విప్లవం. గతంలో చూసినట్లయితే వినే ప్రజలు ఉండేవారు. అయితే ప్రస్తుతం చదివే ప్రజలు తయారయ్యారు. గతంలో వినే ప్రజ ఉంటే నేడు చదివే ప్రజ తయారయ్యింది. 20వ శతాబ్దం వరకు కూడా యూరోపియన్ దేశాలలో అక్షరాస్యత రేటు చాలా తక్కువగా ఉండేది. ఎప్పటి వరకు? 20వ శతాబ్దం వరకు యూరోపియన్ దేశాలలో అక్షరాస్యత రేటు చాలా తక్కువగా ఉండేది. ఇక్కడ ముద్రణ అనేది వాదనలు, చర్చ వంటి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. ముద్రణ, వాదనలు, చర్చ వంటి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఇక్కడ జేవి చలే ఎల్ ఇంప్రైమరీ చిత్రం. ఈ చిత్రాన్ని 1739 సంవత్సరంలో చిత్రించారు. ముద్రణను స్వాగతిస్తూ జరుపుకునే వేడుకలను తెలిపే చిత్రాలలో ఈ జేవి చలే ఎల్ ఇంప్రైమరీ చిత్రం ఒకటి. ముద్రణను స్వాగతిస్తూ జరుపుకునే వేడుకలను తెలిపే చిత్రాలలో ఇది ఒకటి. ఈ చిత్రంలో మినర్వా అంటే విజ్ఞాన దేవత. జేవి చలే ఎల్ ఇంప్రైమరీ చిత్రంలో మినర్వా అంటే విజ్ఞాన దేవత, మెర్క్యూరీ దేవదూత, విచక్షణకు సంకేతం. మెర్క్యూరీ అనేది దేవదూత, విచక్షణకు సంకేతం. ఈ చిత్రం ముందు భాగంలో మహిళలు ముద్రణా ఫలకాలు పట్టుకుని ఉన్నారు. ముందు భాగంలో ఉన్న మహిళలు ముద్రణ ఫలకాలు పట్టుకుని ఉన్నారు. ఎడమవైపు మధ్య మైదానంలో గూటెన్బర్గ్ చిత్రం పటం ఉంది. తర్వాత మార్టిన్ లూథర్. ఈయనొక మత సంస్కర్త. 1517వ సంవత్సరంలో
క్యాథలిక్ సిద్ధాంతాలు విమర్శిస్తూ 95 సిద్ధాంతాల వ్యాసాలు రాశాడు 1517లో. క్యాథలిక్ల యొక్క సిద్ధాంతాలు విమర్శిస్తూ 95 సిద్ధాంత వ్యాసాలు రాశాడు. ముద్రించబడిన కాపీని విటెన్బర్గ్ చర్చ్ తలుపుల మీద అంటించాడు. ఏ కాపీ అయితే ముద్రించబడిందో ఆ కాపీని విటెన్బర్గ్ చర్చి తలుపుల మీద అంటించడం జరిగింది. ఇది ప్రొటెస్టెంట్ సంస్కరణ ప్రారంభానికి దారితీసింది. ఈ మార్టిన్ లూథర్ చేసిన ఈ యొక్క చర్య ఏ చర్య అంటే ముద్రించబడిన కాపీ. ఏ కాపీ? 95 సిద్ధాంతాలు ఈ క్యాథలిక్ సిద్ధాంతాలను విమర్శిస్తూ రాశారు. ఆ రాసినవి విటెన్బర్గ్ చర్చి తలుపుల మీద అంటించారు. ఇది ప్రొటెస్టెంట్ సంస్కరణ ప్రారంభానికి దారితీసింది. లూథర్ కొత్త నిబంధన అనువాదం కొన్ని వారాలలోనే 5000 కాపీలు అమ్ముడయ్యాయి. లూథర్ కొత్త నిబంధన అనువాదం కొన్ని వారాలలోనే 5000 కాపీలు అమ్ముడయ్యాయి. 3 నెలల్లో రెండవ ప్రచురణ కూడా వెలువడింది. కాబట్టి ఈ మార్టిన్ లూథర్ ప్రచురించినందుకు కృతజ్ఞతతో పలికిన మాటలేంటి అంటే, ముద్రణ అనేది భగవంతుని యొక్క అంతిమ బహుమతి మరియు అతి గొప్పది అని లూథర్ పలికాడు. ముద్రణ ఇది భగవంతుని యొక్క అంతిమ బహుమతి మరియు అతి గొప్పది అని మార్టిన్ లూథర్ పలకడం జరిగింది. తర్వాత మొనోచియో, ఇటలీలో మిల్లర్. ఈ మొనోచియో అనే అతడు ఇటలీలో మిల్లర్ 16వ శతాబ్దానికి చెందినవాడు. బైబిల్ సందేశాన్ని పునర్నిర్వచించాడు. మొనోచియో బైబిల్ సందేశాన్ని పునర్నిర్వచించాడు. దేవుడు సృష్టి గూర్చిన అతని దృక్కోణం క్యాథలిక్ చర్చ్కి ఆగ్రహం కలిగించింది. ఈ మొనోచియో సందేశం ఏదైతే ఉందో ఆ సందేశం అనేది దేవుడు సృష్టి గూర్చిన దృక్కోణం క్యాథలిక్ చర్చికి ఆగ్రహాన్ని కలిగించింది. ఇతనిని ఈ క్యాథలిక్ చర్చిలో పెద్దలు 2 సార్లు శిక్షించారు, తర్వాత ఉరివేయడం జరిగింది. ఈ ప్రచురణల ద్వారా కలత చెందిన రోమన్ చర్చి 1558 నుంచి నిషేధించబడిన పుస్తకాల సూచికలను తయారు చేయడం ప్రారంభించింది. అంటే రోమన్ క్యాథలిక్ చర్చి ఏ పుస్తకాలు అయితే నిషేధించిందో ఆ నిషేధించబడిన పుస్తకాల యొక్క సూచికలను 1558 నుంచి తయారు చేయడం ప్రారంభించింది. తర్వాత ఎరాస్మస్. ఈ ఎరాస్మస్ చూసినట్లయితే లాటిన్ పండితుడు, క్యాథలిక్ సంస్కర్త. క్యాథలిక్ల చర్యలను విమర్శించాడు, కానీ లూథర్ అభిప్రాయాలకు దూరంగా ఉండేవాడు. ఈ లూథరు కూడా క్యాథలిక్ చర్యలను విమర్శించాడు. ఎరాస్మస్ కూడా క్యాథలిక్ చర్యలను విమర్శించాడు. అయితే ఎరాస్మస్ ఈ లూథర్ అభిప్రాయాలకు దూరంగా ఉండేవాడు. ఇక్కడ అడేజస్ 1508 సంవత్సరంలో రాసిన సూక్తుల యొక్క పుస్తకం. ఎరాస్మస్ 1508లో రాసిన సూక్తుల పుస్తకం ఏది అంటే అడేజస్. ఈ పుస్తకంలో ఇలా రాశాడు: ప్రపంచంలో ఈ పుస్తకాల ప్రవాహం లేని మూల ఏదీ లేదు. ప్రపంచంలో ఈ పుస్తకాల ప్రవాహం లేని మూల ఏదీ లేదు. వాటిలో తెలుసుకోదగ్గ విషయాలు అక్కడొకటి ఉండవచ్చు. మంచి విషయాల్లో కూడా సంతృప్త స్థాయిని మించడం అత్యంత హానికరం. మంచి విషయాల్లో కూడా సంతృప్త స్థాయిని మించడం అనేది అత్యంత హానికరము అని చెప్పేసి అడేసస్ అనే పుస్తకంలో ఎరాస్మస్ రచించడం జరిగింది. తర్వాత భయంకరమైన నృత్యం. భయంకరమైన నృత్యం ఇది 16వ శతాబ్దపు ప్రచురణ. భయంకరమైన నృత్యం ప్రచురణ పట్ల ఉన్న భయాన్ని నాటకీయ దృశ్యాలతో ఈ నృత్యం చూపిస్తుంది. ప్రచురణ పట్ల ఉన్న భయాన్ని చూపిస్తుంది. వుడ్కట్లో ముద్రణ రావడాన్ని ప్రపంచం అంతమవడంతో ముడిపెడుతుంది. వుడ్కట్లో ముద్రణ రావడాన్ని ప్రపంచం అంతమవుతుంది అన్న అంశంతో ముడిపెడుతుంది. ఇక్కడ ప్రింటర్ కార్యాలయం లోపలి భాగము మృత్యువు యొక్క కరాళ నృత్యం చూపిస్తుంది. ప్రింటర్ కార్యాలయం యొక్క లోపలి భాగం మృత్యువు యొక్క కరాళ నృత్యాన్ని చూపిస్తుంది. అస్థిపంజరాలు ఏది చేయాలో నిర్దేశిస్తున్నాయి. అస్థిపంజరాలు ఏది చేయాలనేవి నిర్దేశిస్తున్నాయి. ఈ యొక్క భయంకరమైన నృత్యంలో ప్రింటర్ యొక్క కార్యాలయ లోపలి భాగంలో
ఈ యొక్క విధంగా వర్ణించడం జరిగింది. తర్వాత పట్టణ అయితే ఇక్కడ ఐరోపా ఖండంలో అక్షరాస్యత రేటు అనేది 17-18 శతాబ్దాలలో చాలా ప్రాంతాల్లో పెరిగింది. అక్షరాస్యత రేటు ఐరోపాలో 17-18 శతాబ్దాలలో చాలా ప్రాంతాలలో పెరిగింది. చర్చిలు పాఠశాలలు ఏర్పాటు చేసి రైతులకు, చేతి వృత్తుల వారికి అక్షరాస్యత అందించాయి. ఐరోపా ప్రాంతంలో ఉన్న చర్చిలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చిలు పాఠశాలలు అనేవి ఏర్పాటు చేసి రైతులకు, చేతి వృత్తులు గల వారికి అక్షరాస్యతను అందించాయి. 17వ శతాబ్దం నుండి బాడుగకు పుస్తకాలను ఇచ్చే గ్రంథాలయాలు వాడుకలోకి వచ్చాయి. అంటే 17వ శతాబ్దం నుంచి అద్దెకి పుస్తకాలు ఇవ్వడం, ఈ ఇచ్చే విధానం, అటువంటి గ్రంథాలయాలు వాడుకలోకి వచ్చాయి 17వ శతాబ్దం నుండి. 18వ శతాబ్దం చివరిలో 60-80% అక్షరాస్యత అనేది ఐరోపాలో ఉండేది. 18వ శతాబ్దం చివరికి 60-80% మధ్య అక్షరాస్యత అనేది ఉండేది. 19వ శతాబ్దంలో ఐరోపా అక్షరాస్యతలో భారీ స్థాయిలో ముందడుగు వేసింది. 18వ శతాబ్దం వరకు 60-80 మధ్యలో ఉన్న అక్షరాస్యత 19వ శతాబ్దం వచ్చేసరికి భారీ స్థాయిలో అక్షరాస్యతలో ముందడుగు వేయడం జరిగింది ఐరోపా. అదేవిధంగా ఇంగ్లాండ్లో పెన్నీ చాప్, ఈ పెన్నీ చాప్ని చాప్మెన్ అని పిలుస్తారు. ఇతని యొక్క పుస్తకాలను చిన్న వ్యాపారులు ఎవరైతే ఉంటారో వారు ఈ పెన్నీ చాప్ పుస్తకాలను పెన్నీకి అమ్మేవారు. అదేవిధంగా ఫ్రాన్స్ ప్రాంతంలో చూసినట్లయితే బిలియోటిక్ బ్లూ, ఈ ఫ్రాన్స్ ప్రాంతంలో బిలియోటిక్ బ్లూ అనేవి తక్కువ ధర కలిగిన చిన్న పుస్తకాలు. ఫ్రాన్స్ ప్రాంతంలో బిలియోటిక్ బ్లూ అనేవి తక్కువ ధర కలిగిన చిన్న పుస్తకాలు. ఇవి నీలిరంగు కవర్తో ఉండేవి. తక్కువ నాణ్యత కలిగిన కాగితం మీద ముద్రించడం జరిగేది. ఇందులో పర్టికులర్గా పేర్కోవాల్సిన విషయం ఏంటి అంటే 4-6 పేజీల్లో శృంగార అంశాలు, గత కథలు, వీటితో కూడిన చరిత్రలు ఉండేవి. బిలియోటిక్ బ్లూ ఈ బుక్స్లో 4-6 పేజీల్లో శృంగార అంశాలు, గత కథలతో కూడిన చరిత్ర ఉండేది. ఈ బుక్స్ అనేవి తక్కువగా రావడం వల్ల ఎక్కువ మంది ఈ యొక్క బుక్స్ని కొనడం జరిగేది. విక్రయించే పుస్తకాలలో యక్షగానము, జానపద కళలు, పంచాంగాలు, ఆచారాలు తెలిపే క్యాలెండర్లు కూడా ఉండేవి. ఈ ఎంఏ పుస్తకాలలో యక్షగానాలు, జానపద కళలు, పంచాంగాలు, ఆచారాలు తెలిపే క్యాలెండర్లు ఉండేవి. ఇక్కడ జేమ్స్ లాకింగ్టన్ ఈయన లండన్ ప్రచురణకర్త. 1971లో డైరీలో ఇలా రాశాడు ఈ లాకింగ్టన్. ఏమని? గత 20 ఏళ్లలో పుస్తకాల విక్రయం విపరీతంగా పెరిగింది. గత 20 ఏళ్లలో పుస్తకాల విక్రయం విపరీతంగా పెరిగింది. ఇక్కడ ఈ జాన్ అనే అతడు ఎండిగడ్డితో పట్టణానికి వెళ్ళాడు. పట్టణానికి వెళితే అక్కడ నుంచి పెరిగ్రెన్ పికిల్స్ అడ్వెంచర్ పుస్తకాన్ని మర్చిపోకుండా తీసుకురావాలి అని చెప్పేసి పెద్దలు జాన్ని ఆదేశించారు. ఇతడేం చేశాడు? ఎండిగడ్డ పట్టుకుని పట్టణానికి వెళ్తే ఈ జాన్ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు జాన్తో ఏమన్నారు? పెరిగ్రెన్ పికిల్స్ అడ్వెంచర్ పుస్తకం మర్చిపోకుండా తీసుకురా అని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈ డాలీ అనే ఆమెకి కూడా అదేవిధంగా ఆదేశించారు. ఈమె గుడ్లు అమ్మడానికి వెళ్ళింది పట్టణానికి. ఆ పట్టణానికి గుడ్లు అమ్మడానికి వెళ్ళినప్పుడు ది హిస్టరీ ఆఫ్ జోసెఫ్ ఆండ్రూస్ కొనాలి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది డాలీని. అంటే ఆ కాలంలో పుస్తకాల పట్ల మక్కువ ఎంత విపరీతంగా ఉన్నది అన్న విషయం మనకు తెలుస్తుంది. 18వ శతాబ్దంలో చివరి నుండి నియతకాలిక పత్రికలు అభివృద్ధి పొందాయి. పత్రికలు ఎప్పటి నుంచి అభివృద్ధి పొందాయి అంటే 18వ శతాబ్దం చివరి నుంచి. అదే 18వ శతాబ్దం మధ్యకాలానికి ప్రగతిని, చైతన్యాన్ని వ్యాపింపజేయడానికి పుస్తకాలు సాధనాలు అని ప్రజలు విశ్వసించారు. ప్రగతిని, చైతన్యాన్ని వ్యాపింపచేయాలి అంటే పుస్తకాలు అనేవి సాధనాలు అని ప్రజలు గ్రహించారు. లూయి సెబాస్టియన్ మెర్సియర్ 18వ శతాబ్ది ప్రారంభంలో ఈయన ఏమని పేర్కొన్నారు? ముద్రణ యంత్రము ప్రగతికి అత్యంత శక్తివంతమైన ఇంజిను.
ముద్రణ యంత్రం అనేది ప్రగతికి అత్యంత శక్తివంతమైన ఇంజిను. ప్రజాభిప్రాయము నిరంకుశత్వాన్ని పారద్రోలగల శక్తి. ప్రజాభిప్రాయం ఏమో నిరంకుశత్వాన్ని పారదోలగల శక్తి. ముద్రణ యంత్రము ప్రగతికి అత్యంత శక్తివంతమైన ఇంజను అని చెప్పేసి లూయిస్ సెబాస్టియన్ మెర్సియర్ 18వ శతాబ్దం ప్రారంభంలో పేర్కోవడం జరిగింది. ఈయన నవలలు చదవడం ద్వారా హీరోలలో కూడా మార్పు వచ్చింది. లూయిస్ సెబాస్టియన్ మెర్సియర్ నవలలు చదవడం వల్ల హీరోలలో మార్పు వచ్చింది. ముద్రణా శక్తి యొక్క పాత్ర తెలియజేస్తూ, ప్రపంచం నిరంకుశలారా, రచయితల ముందు భయంతో వనకండి ఆయన ఈ మెర్సియర్ పేర్కొన్నారు. ముద్రణకున్న శక్తిని తెలియజేస్తూ ప్రపంచంలో ఉన్న నిరంకుశులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హెచ్చరిక జారీ చేసినట్లు ఈయన రచనలో ఇలా పేర్కోవడం జరిగింది. ప్రపంచ నిరంకుశలారా, రచయితల ముందు భయంతో వనకండి అని చెప్పేసి ఈయన పేర్కోవడం జరిగింది. అదేవిధంగా రాబర్ట్ డాంట్రన్ ద ఫర్బిడెన్ బెస్ట్ సెల్లర్స్ ఆఫ్ ప్రీ రెవల్యూషనరీ ఫ్రాన్స్, ద ఫర్బిడెన్ బెస్ట్ సెల్లర్స్ ఆఫ్ ప్రీ రెవల్యూషనరీ ఫ్రాన్స్ 1995లో దీనిని లిఖించడం జరిగింది. అందులో మేయర్ గూర్చి పేర్కొంటూ ఏమన్నాడు, నేను చదవడం చూసి ఎవరైనా దాహంతో చనిపోతూ తాజా స్వచ్ఛమైన నీటిని గుటుక్కుని త్రాగుతున్న వ్యక్తితో నన్ను పోల్చి ఉంటారు. అంటే ఇక్కడ నేను చదువుతూ ఉన్నాను, నన్ను ఎవరైతే ఇలాగా చదవడం చూశారో వాళ్ళు ఏమని ఆలోచిస్తారు, ఎవరైనా ఒక వ్యక్తి దాహంతో చనిపోతూ ఉన్నప్పుడు అతనికి నీరు అందిస్తే ఎంత తొందరగా నీటిని గుట్టుకుని తాగుతాడో అట్టి రీతిగా ఇతరు పుస్తకాలు చదువుతున్నారు అని చెప్పేసి అనుకుంటారు అని నా గూర్చి ఈ ఎదుటివారు ఆలోచిస్తారు అని చెప్పేసి ఈయన పోల్చడం జరిగింది. అత్యంత జాగ్రత్తతో దీపాన్ని వెలిగించి ఆకలితో ఉన్నట్లు చదవడంలోకి వెళ్ళాను. నేను జాగ్రత్తగా దీపాన్ని వెలిగించాను. ఆకలితో ఉన్న వ్యక్తి ఏ విధంగా అయితే అన్నాన్ని తింటాడో అదేవిధంగా నేను చదవడంలోకి వెళ్ళాను. దీపపు కాంతి అయిపోతున్నా కానీ నేను చదువుతూనే ఉన్నాను. దీపపు ఒత్తి కూడా పెంచడానికి నేను సమయం తీసుకునేవాడిని కాదు. అంటే ఆ దీపం ఆరిపోతూ ఉన్నా కానీ నేను చదువుతూనే ఉన్నాను. ఆ ఒత్తిని మరలా దాన్ని నిలబెట్టడానికి కూడా నేను సమయం తీసుకునేవాడిని కాదు. అంటే పుస్తకాల పట్ల ఎంత మక్కువ ఉన్నది అన్న విషయము ఈ మాటల ద్వారా మనకు తెలుస్తుంది. చివరికి ముద్రణ యంత్రం లోహంతో తయారు చేయబడింది. ముద్రణ సంస్కృతి ఫ్రెంచి విప్లవానికి సంబంధించిన 3 రకాల వాదనలు వినిపించాయి. ముద్రణ సంస్కృతికి సంబంధించి ఫ్రెంచి విప్లవానికి సంబంధించిన 3 వాదనలు వినిపించాయి. అందులో ఒకటి చైతన్యవంతులైన మేధావులు. ఈ చైతన్యవంతులైన మేధావులు భావాలను ముద్రణ ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఎవరైతే చైతన్యవంతులైన మేధావులు ఉంటారో వారి యొక్క భావాలను ముద్రణ వెలుగులోకి తెచ్చింది. ఆచరణ కంటే వివేచన ముఖ్యం అని ఈ చైతన్యవంతులైన మేధావులు వాదించారు. ఆచరణ కంటే వివేచన ముఖ్యమని. వివేచన హేతుబద్ధత ద్వారానే ప్రతిదీ నిర్ధారించబడాలి అని, హేతుబద్ధత ద్వారానే ప్రతిదీ నిర్ధారించబడాలని వాల్టేర్ రూసో రచనలు విస్తృతంగా చదివారు. ప్రపంచాన్ని విమర్శ, ప్రశ్నించడం, హేతుబద్ధత, విమర్శ, ప్రశ్నించడం, హేతుబద్ధత అనే దృష్టితో ఈ చైతన్యవంతమైన మేధావులు చూశారు. రెండో పాయింట్ ఏంటి అంటే ముద్రణ. ముద్రణ సంవాదము చరిత్ర అనే సంస్కృతిని సృష్టించింది. సంవాదము చరిత్ర ఈ సంస్కృతిని ముద్రణ సృష్టించింది. సామాజిక విప్లవం గూర్చిన ఆలోచనలు ప్రజా సంస్కృతిలో ప్రవేశించాయి. అదేవిధంగా మూడో పాయింట్ నైతికతను విమర్శించే సాహిత్యం వెల్లువెత్తింది. ఈ 3 అంశాలు కూడా ఫ్రెంచి విప్లవంలో పేర్కొబడిన 3 వాదనలు. ఇక్కడ ఫ్రెంచ్ సంస్కృతి ఫ్రెంచి విప్లవానికి పునాదులు ఏర్పరిచింది అని చరిత్రకారులు భావించారు. ఈ యొక్క ముద్రణ ద్వారానే ఫ్రెంచి కాలంలో ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యారు. ఈ ప్రింట్ సంస్కృతి అనేది ఫ్రెంచి విప్లవానికి పునాదులు వేసింది అని చెప్పి చరిత్రకారులు భావించడం జరిగింది. అదేవిధంగా మాక్సిమ్ గోర్కీ 20వ శతాబ్దంలో విద్యుత్తులో పనిచేసే యంత్రాలు ముద్రణ కార్యకలాపాలను వేగవంతం చేశాయి. 20వ శతాబ్దం నుండి
విద్యుత్తో పనిచేసిన యంత్రాలు ఏవైతే ఉంటాయో ఈ విద్యుత్తుతో పనిచేసిన యంత్రాలు ముద్రణా కార్యకలాపాలను వేగవంతం చేశాయి. షిల్లింగ్ సిరీసులు. ఈ షిల్లింగ్ సిరీసులు అనేవి ప్రసిద్ధమైన రచనలు. 1920వ సంవత్సరంలో ఇంగ్లాండ్ ప్రాంతంలో చౌక్ సిరీస్లలో ఈ రచనలు విక్రయించబడ్డాయి. 20వ శతాబ్దంలో షిల్లింగ్ సిరీసులు అనే రచనలు 1920 ఇంగ్లాండ్లో చౌక సిరీస్లలో విక్రయించబడ్డాయి. పుస్తక కవరు లేదా బుక్ జాకెట్లు 20వ శతాబ్దపు ఆవిష్కరణలు. పుస్తక కవరు లేదా బుక్ జాకెట్లు అనేవి 20వ శతాబ్దపు ఆవిష్కరణలు. ఈ మాక్సిమ్ గోర్కీ రష్యన్ విప్లవ రచయిత. మై చైల్డ్హుడ్ మై యూనివర్సిటీ. ఈయన రచన ఏంటి అంటే మై చైల్డ్హుడ్ మై యూనివర్సిటీ వంటి రచనలు వీరి కష్టం పోరాటాలను సంక్షిప్తంగా అందించాయి. ఈ రచనలు వారు పడిన కష్టాన్ని పోరాటాలను సంక్షిప్తంగా 19వ శతాబ్దంలో జరిగిన పరిణామాలు. ఈ ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచానికి సంబంధించి 19వ సంవత్సరంలో ఏ కార్యక్రమాలు జరిగాయని చూసినట్లయితే పెన్నీ మ్యాగజైన్లు. ఈ పెన్నీ మ్యాగజైన్లు ముఖ్యంగా మహిళలకు ఉద్దేశించారు. ఈ బుక్స్లో ఏం పేర్కొబడ్డాయి అంటే మంచి ప్రవర్తన, మహిళలు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా గృహాన్ని నిర్వహించుకోవాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ పెన్నీ మ్యాగజైన్లు ప్రచురించడం జరిగినాయి. సొసైటీ ఫర్ డిఫ్యూజన్ ఆఫ్ యూజ్ఫుల్ నాలెడ్జ్ ప్రచురించింది ఈ పెన్నీ మ్యాగజైన్లను. పెన్నీ మ్యాగజైన్లను ఎవరు ముద్రించారు అంటే సొసైటీ ఫర్ డిఫ్యూజన్ ఆఫ్ యూజ్ఫుల్ నాలెడ్జ్ ప్రచురించడం జరిగింది 1832-35 ఈ మధ్యకాలంలో ఇంగ్లాండ్ ప్రాంతంలో. ముఖ్యంగా ఈ మ్యాగజైన్లో ముఖ చిత్రం, ఈ కవర్ పేజీ ప్రధానంగా కార్మిక వర్గానికి ఉద్దేశించబడింది. పెన్నీ మ్యాగజైన్ల యొక్క ముఖ చిత్రం ప్రధానంగా ఎవరికి ఉద్దేశించబడింది అంటే కార్మిక వర్గానికి ఉద్దేశించబడింది. 1857వ సంవత్సరంలో పిల్లల ముద్రణ ప్రెస్లు ఏర్పాటు చేశారు. 57వ సంవత్సరంలో పిల్లలకు సంబంధించి ముద్రణ ప్రెస్లను ఏర్పాటు చేశారు. ఏ ప్రాంతంలో అంటే ఫ్రాన్స్లో. ఈ యొక్క ప్రెస్లు పురాణ కథలను, జానపద కథలను ప్రచురిస్తూ ఉండేవారు. ఇక్కడ గ్రిమ్స్ బ్రదర్స్, జర్మనీ ప్రాంతంలో ఈ గ్రిమ్స్ బ్రదర్స్ జానపద కథలను రైతుల నుండి సేకరించడంలో అనేక సంవత్సరాలు గడిపారు. జర్మనీ ప్రాంతంలో ఉన్న గ్రిమ్స్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వారు జానపద కథలను రైతుల నుంచి సేకరించుకోవడం ఈ విధంగా అనేక సంవత్సరాలు గడిపారు. 1812లో సేకరించినవి ప్రచురింపబడడానికి ముందు సవరించబడ్డాయి. ఈ గ్రిమ్స్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వారు సేకరించిన ఈ ప్రచురణలన్నీ కూడా 1812వ సంవత్సరంలో సవరించబడిన తరువాత ఇవి ప్రచురించబడ్డాయి. అదేవిధంగా ఈ 19వ శతాబ్దంలో నవలలు రాయడం ప్రారంభమైంది. మహిళలను ముఖ్య పాఠకులుగా చూసేవారు. ఇక్కడ ప్రసిద్ధ నవలా రచయితలు ఎవరు అంటే జీన్ ఆస్టిన్, బ్రాండ్ సోదరీమణులు, జార్జ్ ఇలియట్లు. వీరందరూ కూడా ప్రసిద్ధమైన నవల రచయిత్రులు, లేడీస్. వీరు జీన్ ఆస్టిన్, బ్రాండ్ సోదరీమణులు, జార్జ్ ఇలియట్లు ప్రసిద్ధ నవల రచయిత్రులు. రచనలు మహిళలను దృఢ నిశ్చయము, వ్యక్తిత్వ బలము, దృఢ సంకల్పము, ఆలోచన శక్తి గల వారినిగా చిత్రించాయి. ఈ యొక్క రచయిత్రుల యొక్క రచనలు మహిళలను దృఢ నిశ్చయము, వ్యక్తిత్వ బలము, దృఢ సంకల్పము, ఆలోచన శక్తి గల వారిగా చిత్రించాయి. అదేవిధంగా 19వ శతాబ్దం మధ్యకాలం నాటికి రాజకీయ కథనాలు, ఆత్మకథలు రాశారు. మధ్యకాలానికి రాజకీయ కథలు, ఆత్మకథలను రాశారు. ముద్రణ సాంకేతికతలో అనేక మార్పులు వచ్చాయి. రిచర్డ్ హ్యూ ఈయన న్యూయార్క్ వాసి. విద్యుత్తో పనిచేసే స్తూపాకార ప్రెస్సులు తయారీలో పరిపూర్ణత సాధించాడు. రిచర్డ్ హ్యూ విద్యుత్తో పనిచేసే స్తూపాకార ప్రెస్ తయారీలో
స్తూపాకార ప్రెస్ తయారీలో పరిపూర్ణత సాధించాడు ఈ న్యూయార్క్ చెందిన హ్యూ. ఇక్కడ ఈ యొక్క స్తూపాకార ప్రెస్ గంటకు 8,000 షీట్లు ముద్రించేది. వార్తాపత్రికల ముద్రణకు ఈ యొక్క స్తూపాకార ప్రెస్ బాగా ఉపయోగపడింది. న్యూస్ పేపర్ ముద్రించడానికి చాలా ఉపయోగపడింది. అదేవిధంగా 19వ శతాబ్దం చివరిలో ఒకేసారి 6 రంగులు ముద్రించే ఆఫ్సెట్ ప్రెస్ అభివృద్ధి చేయబడింది. 19వ శతాబ్దం యొక్క చివరి ప్రాంతంలో ఒకేసారి 6 రంగులు ముద్రించగల ఆఫ్సెట్ ప్రెస్ అభివృద్ధి చేయబడింది. పత్రికలు, ధారావాహికలు, నవలలు ప్రచురించబడ్డాయి. రైల్వే స్టేషన్లో రాతిపై చెక్కబడిన ప్రకటన. ఈ ప్రకటనను రాతి మీద ఎవరు చెక్కారు అంటే ఆల్ఫ్రెడ్ కంకనెన్ చెక్కాడు. ఎప్పుడు చెక్కాడు? 1874 ఇంగ్లాండ్ ప్రాంతంలో ఆల్ఫ్రెడ్ కంకెనెన్ అనే అతడు రైల్వే స్టేషన్లో రాతిపై ప్రకటనలు చెక్కడం జరిగింది, రైల్వే ప్రకటనకు సంబంధించి. అదేవిధంగా థామస్ వుడ్ యార్క్షైర్ మెకానిక్. థామస్ వుడ్ ఎవరంటే యార్క్షైర్ మెకానిక్. వార్తాపత్రికలు అద్దెకి తీసుకుని సాయంత్రం వేళల్లో ఫైర్ లైట్లు చదివేవాడు. ఎందుకు అంటే అతని దగ్గర కొనడానికి అమౌంట్ లేకపోవడం వల్ల, డబ్బులు లేకపోవడం వల్ల ఇతడు కొవ్వొత్తులు కొనలేని స్థితి కారణాన్ని బట్టి రాత్రి సమయాలలో, సాయంత్రం వేళల్లో ఫైర్ లైట్ కింద అద్దెకి తీసుకుని వార్తాపత్రికలను చదివేవాడు యార్క్షైర్ మెకానిక్ అయిన థామస్ వుడ్. తర్వాత భారతదేశం ముద్రణా ప్రపంచం. దీనికి సంబంధించి ముద్రణకు ముందు పరిస్థితులు, ముద్రణ తర్వాత పరిస్థితుల గురించి నేర్చుకుందాం. ముద్రణకు ముందు చేతి రాత ప్రతులు 19వ శతాబ్దం ప్రారంభం వరకు కూడా ముద్రణకు ముందు చేతి రాత ప్రతులు ప్రారంభమవుతూ వచ్చాయి. ఈ చేతి రాత ప్రతులు అనేవి 19వ శతాబ్దం ప్రారంభం వరకు కూడా ఉంటూ ఉన్నాయి. ఈ ప్రతులు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి, అంతేకాకుండా పెళిసైనవి. ఇక్కడ ఋగ్వేదం 18వ శతాబ్దంలో ఈ రాత ప్రతి మలయాళ లిపిలో రూపొందించబడింది. ఋగ్వేదం 18వ శతాబ్దంలో మలయాళంలో లిఖించబడింది. గీతా గోవిందం, ఈ గీతా గోవిందాన్ని జయదేవుడు రచించడం జరిగింది. తాళపత్రంపై వ్రాసిన చేతి వ్రాత ప్రతి గీతా గోవిందం అనేది ఎక్కడ రాశారు అంటే తాళపత్రం మీద, తాళపత్రంపై వ్రాసిన చేతి వ్రాత ప్రతి. అకార్డియన్ ఆకృతిలో 18వ శతాబ్దంలో ఈ గీతా గోవిందాన్ని తాళపత్రాల మీద రాయడం జరిగింది జయదేవుడు. తర్వాత దేవాన్ ఆఫ్ హఫీజ్ 1824లో ఈ దేవాన్ ఆఫ్ హఫీజ్ ప్రచురింపబడింది. ఇక్కడ హఫీజ్ 14వ శతాబ్దపు కవి. దేవాన్ ఆఫ్ హఫీజ్ ఇతడు 14వ శతాబ్దపు కవి. ఇక్కడ దివాన్ అంటే సేకరించిన హఫీజ్ యొక్క రచనలు. దివాన్ అంటే సేకరించిన హఫీజ్ రచనలు, కాబట్టి దివాన్ ఆఫ్ హఫీజ్ అని పేర్కోవడం జరిగింది. ధనవంతుల కోసం ఇతడు రాతప్రతులు ఉత్పత్తి చేయడం జరిగింది. ధనవంతుల కోసం వ్రాతప్రతులను ఉత్పత్తి చేశాడు. గ్రామ ప్రాథమిక పాఠశాలల విస్తృత నెట్వర్క్. ఇక్కడ బెంగాల్ ప్రాంతంలో వలస పాలనకు ముందు విద్యార్థులు రాయడం మాత్రమే నేర్చుకునేవారు. బెంగాల్ ప్రాంతంలో ఉపాధ్యాయులు వారికి జ్ఞాపకమున్న భాగాలు మౌఖికంగా చెప్పేవారు. ఏ విధమైన పాఠ్యపుస్తకాలు లేకుండానే చాలామంది అక్షరాస్యులయ్యారు పాఠ్యపుస్తకాలు లేకుండానే బెంగాల్ ప్రాంతంలో వలస పాలనకు ముందు. తర్వాత ముద్రణ రాక. ఈ ముద్రణ రాక తర్వాత చూసినట్లయితే పరిణామాలు ఏంటి? మొదటి ముద్రణా యంత్రం 16వ శతాబ్దం యొక్క మధ్యకాలంలో పోర్చుగీసు వారి చేత ఈ మొదట ముద్రణా యంత్రం అనేది గోవాకు తీసుకురాబడింది. జెస్యూట్ మత ప్రచారకులు వీరు కొంకణి భాష నేర్చుకుని అనేక అంశాలు ముద్రించారు. జెస్యూట్ మత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వారు కొంకణి భాష నేర్చుకుని అనేక అంశాలు ముద్రించారు. 1674 నాటికి
50 పుస్తకాలు ముద్రించబడ్డాయి. కొంకణి, కన్నడ భాషలలో ఈ 50 పుస్తకాలను ముద్రించడం జరిగింది 1674 నాటికి. తరువాత కేథలిక్ మత ప్రచారకులు మొదటి తమిళ పుస్తకాన్ని కొచ్చిన్ ప్రాంతంలో 1579లో ముద్రించారు. కేథలిక్ మత ప్రచారకులు మొదటి తమిళ పుస్తకాన్ని కొచ్చిన్ ప్రాంతంలో ముద్రించారు 1579 సంవత్సరంలో. మొదటి మలయాళం పుస్తకం 1713లో ముద్రించబడింది. 1579లో మొదటి తమిళ పుస్తకం, 1713లో మొదటి మలయాళ పుస్తకం ముద్రించబడింది. డచ్ ప్రొటెస్టెంట్ మిషనరీలు 1710 నాటికి 32 తమిళ గ్రంథాలు ముద్రించారు. ఎన్ని గ్రంథాలు ముద్రించారు అంటే 32 తమిళ గ్రంథాలు 1710 నాటికి డచ్ ప్రొటెస్టెంట్ మిషనరీలు ముద్రించారు. తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 17వ శతాబ్దం చివరి నుండి ముద్రణా యంత్రాలు దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 17వ శతాబ్దం చివరి నుంచి ముద్రణా యంత్రాలు దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. ఇందులో జేమ్స్ అగస్టస్ హిక్కీ, బెంగాల్ గెజిట్ ఇతని వారపత్రిక. అగస్టస్ హిక్కీ యొక్క వారపత్రిక పేరేంటి అంటే బెంగాల్ గెజిట్. 1780వ సంవత్సరం నుంచి ఈ యొక్క బెంగాల్ గెజిట్ అనే వారపత్రికకు అగస్టస్ హిక్కీ సంపాదకీయం చేయడం ప్రారంభించాడు. 1780 నుంచి బెంగాల్ గెజిట్ వారపత్రికకు సంపాదకీయం చేయడం ప్రారంభించాడు. ఈ వాణిజ్య పత్రిక అందరికీ అందుబాటులో ఉంటుంది, ఎవరి ప్రభావానికి లొంగదు అని అగస్టస్ హిక్కీ ప్రకటించాడు. అందరికీ అందుబాటులో ఉంటుంది, ఎవరి ప్రభావానికి లొంగదు అని ప్రకటించాడు. భారతదేశంలో ఆంగ్ల ముద్రణ ప్రారంభించిన ప్రైవేట్ ఆంగ్ల సంస్థ ఏది అంటే అగస్టస్ హిక్కీ యొక్క ఆంగ్ల సంస్థ. భారతదేశంలో ఆంగ్ల ముద్రణ ప్రారంభించిన ప్రైవేట్ ఆంగ్ల సంస్థ ఇది. వలస రాజ్య స్థాపకుల ప్రభావానికి లోను కాని స్వతంత్ర సంస్థ అని హిక్కీ సంస్థ గర్వపడింది. వలస రాజ్య స్థాపకుల యొక్క ప్రభావానికి లోను కాని స్వతంత్ర సంస్థ అని జేమ్స్ అగస్టస్ హిక్కీ సంస్థ గర్వపడింది. ఇక్కడ వారన్ హేస్టింగ్స్ ఇతడు బ్రిటిష్ గవర్నర్ జనరల్. బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉన్న వారన్ హేస్టింగ్స్ హిక్కీపై విచారణ జరిపించాడు. హిక్కీ ఏం చేశాడు? బానిసల యొక్క దిగుమతి అమ్మకాల ప్రకటన ప్రచురించడం వల్ల, బానిసల దిగుమతి అమ్మకాలు వీటి గూర్చి తన యొక్క పత్రికలో ప్రచురించడం వల్ల వారన్ హేస్టింగ్స్, బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన వారన్ హేస్టింగ్స్ హిక్కీపై విచారణ జరిపించాడు. తర్వాత విలియం బోల్ట్ 1768 నాటికి కలకత్తాలో పబ్లిక్ భవనంపై నోటీస్ అంటించాడు. విలియం బోల్ట్ 1768 నాటికి కలకత్తాలో పబ్లిక్ భవనంపై నోటీస్ అంటించాడు. ఈ నగరంలో ప్రింటింగ్ ప్రెస్ లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ప్రింటింగ్లో ఎవరికైనా ప్రావీణ్యం ఉంటే వారికి ప్రోత్సాహం అనేది ఇవ్వబడుతుంది అని ఇతడు నోటీస్ అంటించాడు. ఆ వాగ్దానం నెరవేరకుండానే బోల్ట్ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. తర్వాత భారతీయ వార్తాపత్రికలు. ఇక్కడ గంగాధర్ భట్టాచార్య రాజా రామ్మోహన్ రాయ్కి ఇతడు సన్నిహితుడు. గంగాధర్ భట్టాచార్య రాజా రామ్మోహన్ రాయ్కి సన్నిహితుడు. ఈ గంగాధర్ భట్టాచార్య బెంగాల్ గెజిట్ అనే వారపత్రికను ప్రచురించడం జరిగింది. ఈ బెంగాల్ గెజిట్ అనే వారపత్రిక మొదటి భారతీయ వారపత్రికగా పేరు పొందింది. తర్వాత మత సంస్కరణలు. సంవాద కౌముది దీనిని రాజా రామ్మోహన్ రాయ్ ప్రచురించాడు. 1821 సంవత్సరం నుంచి ఈ సంవాద కౌముది దీనిని ప్రచురించడం జరిగింది రాజా రామ్మోహన్ రాయ్. అదేవిధంగా సమాచార చంద్రిక హిందూ సాంప్రదాయవాదులు ప్రారంభించారు. సమాచార చంద్రికను హిందూ సాంప్రదాయవాదులు ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అభిప్రాయాలను వ్యతిరేకించడానికి హిందూ సాంప్రదాయవాదులు సమాచార చంద్రికను ప్రచురించారు. 1822 సంవత్సరంలో ప్రచురింపబడిన వార్తాపత్రికలు, పర్షియన్ వార్తాపత్రికలు ఉన్నాయి, గుజరాతీ వార్తాపత్రికలు కూడా ఉన్నాయి. ఇందులో పర్షియన్ వార్తాపత్రికలలో ముఖ్యమైనవి ఏంటి
జామ్-ఈ జహాన్ నామా, షంషుల్, జాన్-ఈ జహాన్ నామా, షంషుల్ ఇవి పర్షియన్ వార్తాపత్రికలు. అదేవిధంగా గుజరాతీ వార్తాపత్రికలు ఏంటి? బొంబాయి సమాచార్, బొంబాయి సమాచార్. ఈ గుజరాతీ వార్తాపత్రికలు పర్షియన్ వార్తాపత్రికలు 1822లో ప్రచురింపబడిన వార్తాపత్రికలుగా పేరు పొందాయి. అదేవిధంగా ఉలేమాలు, వీరు చవకైన లిథోగ్రాఫిక్ ముద్రణను ఉపయోగించడము, పవిత్ర గ్రంథాలను పర్షియన్ ఉర్దూలోకి అనువదించడము, వార్తాపత్రికలు కరపత్రికలు ముద్రించడం చేశారు. ఉలేమాలు అనేవారు చౌకైన లిథోగ్రాఫిక్ ముద్రను ఉపయోగించడము, పవిత్ర గ్రంథాలను పర్షియన్ ఉర్దూ భాషలోకి అనువదించడం, వార్తాపత్రికలు కరపత్రికలు ముద్రించడం చేసేవారు. ఇక్కడ దేవ్బంద్ మత పాఠశాల, దేవ్బంద్ మత పాఠశాల, ఈ పాఠశాల 1867 సంవత్సరంలో స్థాపించబడింది. 1867 సంవత్సరంలో దేవ్బంద్ మత పాఠశాల స్థాపించబడింది. ముస్లిం పాఠకులు ఎలా నడుచుకోవాలి తెలియజేస్తూ, ఇస్లాం సిద్ధాంతాలు అర్థాలు వివరిస్తూ వేల కొద్దీ ఫత్వాలు ప్రచురించింది. ఈ దేవబంద్ మత పాఠశాల అనేది ముస్లింలు ఎలా నడుచుకోవాలో తెలియజేయడం, మత సిద్ధాంతాలని అర్థాలని వివరించడము, ఫత్వాలు ప్రచురించడం. ఇక్కడ ఫత్వా అంటే ఇస్లాం న్యాయ ప్రకటన, ఇస్లాం న్యాయ ప్రకటనను ఫత్వా అంటారు. వీటిని ప్రచురించడం ఇటువంటివి దేవబంద్ మత పాఠశాల చేసింది. అదేవిధంగా రామచరితమానస్, రామచరితమానస్ దీని గురించి చూసినట్లయితే 16వ శతాబ్దం నాటి యొక్క గ్రంథం ఇది. దీనిని తులసీదాస్ రచించడం జరిగింది. తులసీదాస్ యొక్క మొదటి రచన ఈ రామచరితమానస్ అనేది. ఇది 1810వ సంవత్సరంలో కలకత్తా నుండి వెలువడింది. రామచరితమానస్ అనే రచన కలకత్తా నుండి 1810వ సంవత్సరంలో వెలువడింది. 1880 నుండి ప్రాంతీయ భాషలలో మత గ్రంథాలు ముద్రణ ప్రారంభమైంది. ఎప్పటి నుంచి? 1880వ సంవత్సరం నుంచి ప్రాంతీయ భాషలలో మత గ్రంథాల ముద్రణ ప్రారంభమైంది. ఇక్కడ నావల్ కిషోర్ ప్రెస్ ఎక్కడుంది అంటే లక్నోలో ఉంది. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర ప్రెస్ బొంబాయిలో ఉంది. నావల్ కిషోర్ ప్రెస్, శ్రీ వెంకటేశ్వర ప్రెస్ ఈ రెండు కూడా మత గ్రంథాలని ముద్రించడం ప్రారంభించాయి 1880వ సంవత్సరం నుంచి. తర్వాత ముద్రణ దేశంలోని ప్రాంతాలు సమూహాలను అనుసంధానం చేసింది. వార్తాపత్రికలు అఖిల భారత గుర్తింపును తెచ్చాయి. అఖిల భారత గుర్తింపును వార్తాపత్రికలు తెచ్చాయి. కృష్ణాజీ త్రయంబక్ రనడే, కృష్ణాజీ త్రయంబక్ రనడే ఇతడు పూనా నివాసి. కృష్ణాజీ త్రయంబక్ రనడే ఇతడు మరాఠీ భాషలో వార్తాపత్రికలు ప్రచురించాలి అనుకున్నాడు. జ్ఞాన వ్యాప్తి, ప్రజా ప్రయోజనాల మీద ఎవరైతే ఆసక్తి ఉంటుందో, జ్ఞాన వ్యాప్తి మీద, ప్రజా ప్రయోజనాల మీద ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారికి ప్రోత్సాహాన్ని మద్దతుని అందించారు కృష్ణాజీ త్రయంబక్ రనడే. తర్వాత బాంబే టెలిగ్రాఫ్ మరియు కొరియర్, ఇది 1849 సంవత్సరం జనవరి 6వ తేదీన 1849 జనవరి 6వ తేదీన దేశీయ వార్తాపత్రికలు, రాజకీయ సంఘాలు ఇంగ్లాండ్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్లోని ప్రతిపక్ష పాత్రలో సమానంగా ఉన్నాయి. దేశీయ వార్తాపత్రికలు, రాజకీయ సంఘాలు ఇంగ్లాండ్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్లోని ప్రతిపక్ష పాత్రలో సమానంగా ఉన్నాయి. ఈ బాంబే టెలిగ్రాఫ్ కొరియర్స్ 3 ఏప్రిల్ 1870న నేటివ్ ఒపీనియన్ దీని ఆధారంగా మనకు తెలుస్తుంది. తర్వాత ముద్రణా పూర్వ పరిశీలన, కలకత్తా సుప్రీంకోర్టు. ఇక్కడ ఈ కలకత్తా సుప్రీంకోర్టు చూసినట్లయితే 1820వ సంవత్సరం నాటికి పత్రికా స్వేచ్ఛను నియంత్రించడానికి నిబంధనలు విధించింది.
కలకత్తా సుప్రీంకోర్టు 1820 సంవత్సరం నాటికి పత్రికల స్వేచ్ఛను నియంత్రించడానికి నిబంధనలు విధించింది. బెంటింక్ ఈయన గవర్నర్ జనరల్. పత్రికా చట్టాలు సవరించడానికి ఈయన అంగీకరించాడు. పత్రికల యొక్క చట్టాలను సవరించడానికి అంగీకరించాడు. ఇక్కడ మెకాలే ఈయన ఉదారవాద అధికారి. మునుపటి స్వేచ్ఛలు పునరుద్ధరిస్తూ కొత్త నియమాలు రూపొందించాడు. పత్రికల మీద మునుపటి స్వేచ్ఛలు పునరుద్ధరిస్తూ కొత్త నియమాలను రూపొందించాడు. అదేవిధంగా సాండర్స్ ఈయన 1877 సంవత్సరంలో స్టేట్స్మ్యాన్ పత్రిక సంపాదకుడు. సాండర్స్ 1877 సంవత్సరంలో స్టేట్స్మ్యాన్ పత్రిక సంపాదకుడు తన స్వేచ్ఛను కోల్పోయినందుకు ఎంత చెల్లిస్తారు అని మొరటుగా అడిగాడు. తన స్వేచ్ఛను కోల్పోయినందుకు ఎంత చెల్లిస్తారు అని మొరటుగా అడిగారు సాండర్స్. ది ఫ్రెండ్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సి వస్తుంది అని భయపడి ప్రభుత్వం ఇచ్చే రాయితీని నిరాకరించింది. ది ఫ్రెండ్ ఆఫ్ ఇండియా పత్రిక ఇది సాండర్స్ యొక్క పత్రిక. ఈ పత్రిక ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సి వస్తుందని చెప్పేసి భయపడి ప్రభుత్వం ఇచ్చే రాయితీని కూడా నిరాకరించింది. తర్వాత వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం. వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం 1878 సంవత్సరంలో ఐరిష్ పత్రికా చట్టాల తరహాలలో ఈ చట్టం ఆమోదించబడింది. పత్రికలలో సెన్సార్ చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి విస్తృత అధికారాలు ఇచ్చింది వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం. పత్రికలు అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాస్తే వాటిని సెన్సార్ చేయడానికి వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారాలు ఇవ్వడం జరిగింది. ఒక నివేదిక బ్రిటిష్ వ్యతిరేకమైనదని భావిస్తే అప్పుడు హెచ్చరించేవారు వారిని. ఎవరైతే వ్యతిరేకంగా రాశారో వారిని హెచ్చరిక చేసేవారు. ఇంకా ఆ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఇంకా రాస్తూ ఉంటే, ఆ హెచ్చరికను పట్టించుకోకపోతే ఆ పత్రికను చీజ్ చేసేవారు లేదా ప్రింటింగ్ సామాగ్రిని జప్తు చేసేవారు. ఇలా వెర్నాక్యులర్ ప్రెస్ చట్టాన్ని 1878లో తీసుకురావడం జరిగింది. తర్వాత జాతీయవాద పత్రికలు. జాతీయవాద పత్రికలు ఎన్ని విధాలుగా అణిచివేత ప్రక్రియ చేపట్టినా వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. బ్రిటిష్ నియంతృత్వ పాలన ఎండగట్టడము, జాతీయవాద కార్యకలాపాలు ప్రోత్సహించడం ఈ జాతీయవాద పత్రికలు చేసేవి. అంటే బ్రిటిష్ వారి పరిపాలన ఎండగట్టడం, అంతేకాకుండా జాతీయ కార్యకలాపాలు ప్రోత్సహించడం ఇటువంటివి చేసేవి. కాబట్టి బ్రిటిష్ వారు వీటిని ఎంత అణిచివేయాలని చెప్పేసి ప్రయత్నం చేసినా కానీ వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. అందులో భాగంగానే కేసరి పత్రిక, దీనిని బాలగంగాధర్ తిలక్ ప్రచురించడం జరిగింది 1907 సంవత్సరంలో. కేసరి పత్రికను 1907లో బాలగంగాధర్ తిలక్ ప్రారంభించడం జరిగింది. పంజాబ్ విప్లవకారులను దేశాంతరం పంపివేసినప్పుడు వారిని గూర్చి సానుభూతి ఈ పత్రికలో రాయడం జరిగింది. కేసరి పత్రికలో పంజాబ్ విప్లవకారులు ఎవరైతే ఉంటారో వారిని దేశాంతరం పంపివేసినప్పుడు వారిని గూర్చి ఈ తిలక్ సానుభూతితో 1907 సంవత్సరంలో ఈ పత్రికలో రాయడం జరిగింది. 1908 సంవత్సరంలో తిలక్కు జైలు శిక్ష విధించారు. అదేవిధంగా గాంధీజీ 1922లో ఎలా పేర్కొన్నాడు ఏమని? వాక్ స్వాతంత్రము, పత్రికా స్వేచ్ఛ, సమావేశమయ్యే స్వేచ్ఛ. వాక్ స్వాతంత్రము, పత్రికా స్వేచ్ఛ, సమావేశమయ్యే స్వేచ్ఛ, ఈ మూడు స్వేచ్ఛలను, ఈ మూడు శక్తివంతమైన సాధనాలను అణిచివేసేందుకు ఎప్పటి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని గాంధీజీ 1922 సంవత్సరంలో పేర్కోవడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో డిఫెన్స్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారము 22 పత్రికలు సెక్యూరిటీలను చూపాల్సి వచ్చింది. ఎప్పుడు? మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో డిఫెన్స్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారము 22 పత్రికలు సెక్యూరిటీలు చూపాల్సి వచ్చింది. ఇక్కడ ప్రభుత్వ ఆదేశాలకు అనుకూలంగా లేవు అని చెప్పేసి 18 పత్రికలు మూసివేశారు. 22 పత్రికలు సెక్యూరిటీ చూపాల్సి వస్తే ఈ పత్రికలలో 18 పత్రికలను మూసివేయడం జరిగింది. రాజద్రోహ కమిటీ నివేదిక చూసినట్లయితే 1919లో రౌలత్ నేతృత్వంలో ఈ రాజద్రోహ కమిటీ నివేదిక అనేది పనిచేసింది. వార్తాపత్రికల మీద జరిమానా విధించేందుకు
నియంత్రణలను బలోపేతం చేసింది. రాజద్రోహ కమిటీ ఏం చేసింది అంటే వార్తాపత్రికల మీద జరిమానా విధించేందుకు నియంత్రణలను బలోపేతం చేసింది. భారత రక్షణ చట్టం. రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభం సమయంలో ఈ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ భారత రక్షణ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. యుద్ధ సంబంధిత అంశాలు, వార్తలు సెన్సార్ చేయుటకు అనుమతిచ్చింది. క్విట్ ఇండియా ఉద్యమం గూర్చిన అన్ని వార్తలు కూడా ఈ భారత రక్షణ చట్టం పరిధిలోనికి వచ్చాయి. క్విట్ ఇండియా సంబంధించిన అన్ని వార్తలు కూడా ఈ చట్ట పరిధిలోకి వచ్చాయి. 1942 ఆగస్టులో 90 వార్తాపత్రికలు అణిచివేయబడ్డాయి. భారత రక్షణ చట్టం ప్రకారంగా 1942 ఆగస్టులో 90 వార్తాపత్రికలు అణిచివేయబడ్డాయి. తర్వాత ముద్రణ రూపాలు. ఇక్కడ ముద్రణలో ప్రాముఖ్యంగా నవల. ఈ నవల అనేది సాహితీ రూపం. అవసరాలను ఎంతో బాగా తీర్చింది. ఈ నవల ఎంతో బాగా తీర్చింది. త్వరితంగా భారతీయ రూపాన్ని, శైలిని సంతరించుకుంది. నవల అనేది త్వరితంగా భారతీయ రూపాన్ని, శైలిని సంతరించుకుంది. 19వ శతాబ్దంలో చూసినట్లయితే 19వ శతాబ్దం చివరికి పెద్ద సంఖ్యలో ప్రింటింగ్ ప్రెస్లు వెలువడ్డాయి. ఇక్కడ రవివర్మ, ఈయన చిత్రకారుడు. అసంఖ్యాక పౌరాణిక చిత్రాలు రవివర్మ చిత్రించారు. అసంఖ్యాకమైన పౌరాణిక చిత్రాలు చిత్రించాడు. విస్తృత ప్రభావానికి ఈయన చిత్రించడం జరిగింది. యువరాణి మదాలసను రాజా రితుధ్వజ్ రాక్షస చెర నుండి విముక్తి కలిగించిన చిత్రాన్ని కూడా రవివర్మ చిత్రించాడు. యువరాణి మదాలస. ఈ మదాలసను రాజా రితుధ్వజ్ రాక్షస చెర నుండి విముక్తి కలిగించిన చిత్రాన్ని రవివర్మ చిత్రించాడు. ఇవన్నీ కూడా రాజా రవివర్మ ప్రెస్లో ముద్రించబడ్డాయి. చెక్క నగిసి పనివారు ప్రింటింగ్ ప్రెస్ల వద్ద దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. 19వ శతాబ్దంలో చెక్క నగిసి పనివారు ప్రింటింగ్ ప్రెస్ల వద్ద దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. 1870 సంవత్సరం నాటికి కార్టూన్లు, వ్యంగ్య చిత్రాలు ప్రచురించబడ్డాయి. ఎప్పటికీ 1870 నాటికి కార్టూన్లు, వ్యంగ్య చిత్రాలు ప్రచురించబడ్డాయి. తర్వాత మహిళలు ముద్రణ. రాజ్ సుందరీదేవి 19వ శతాబ్దంలో తూర్పు బెంగాల్ సాంప్రదాయ కుటుంబానికి చెందినవారు. రాజ్ సుందరీదేవి తూర్పు బెంగాల్ సాంప్రదాయ కుటుంబానికి చెందినవారు. వంటగదిలో ఈవిడ రహస్యంగా చదువు నేర్చుకుంది. చదువును. అమరజీవి అని బెంగాలీ భాషలో తన ఆత్మకథ రాసింది. రాజ్ సుందరీదేవి అమరజీవి అనే తన ఆత్మకథను బెంగాలీ భాషలో రాసింది. ఇది 1876లో ప్రచురించబడింది. అమరజీవి అనే ఆత్మకథ. ఇది మొదటి పూర్తి స్థాయి స్వీయ చరిత్ర. తర్వాత బేగం రోకియా సఖవత్ హుస్సేన్ ప్రముఖ విద్యా సాహిత్యవేత్త. బేగం రోకియా సఖవత్ హుస్సేన్ అనే ఆవిడ ప్రముఖ విద్యా సాహిత్యవేత్త. 1926 సంవత్సరం నాటికి బెంగాల్ మహిళా విద్యా సదస్సులో ఈమె ప్రసంగించారు. బేగం రోకియా సఖవత్ హుస్సేన్ అనే ఆవిడ బెంగాల్ మహిళా విద్యా సదస్సులో ప్రసంగించారు. మతం పేరుతో స్త్రీ విద్య నిరాకరించిన పురుషులను ఈమె ఖండించారు. మతం పేరుతో స్త్రీ విద్యను నిరాకరించిన వారిని ఖండించారు. స్త్రీ విద్య వ్యతిరేకులు తమను తాము ముస్లింలుగా పిలుచుకుంటారు. స్త్రీలకు కూడా విద్యావంతులయ్యే సమాన హక్కులను కల్పించిన ఇస్లాం సూత్రాలకు వీరు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. స్త్రీ విద్యా వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వారు తమను తాము ముస్లింగా పిలుచుకుంటారు. అయితే స్త్రీలకు కూడా విద్యావంతులయ్యే సమాన హక్కును ఇస్లాం సూత్రాలు కల్పించాయి. కాబట్టి ఈ సూత్రాలకు వీరు భిన్నంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి బేగం రోకియా సఖవత్ హుస్సేన్ ప్రసంగంలో పేర్కొన్నారు. తర్వాత కైలాష్ భాషినీ దేవి. ఈమె బెంగాలీ స్త్రీ. కైలాష్ భాషినీ దేవి స్త్రీల అనుభవాలను తెలుపుతూ రచన చేశారు. స్త్రీల యొక్క అనుభవాలను తెలుపుతూ
రచన చేశారు. స్త్రీలు ఇంట్లో బంధించబడము, అజ్ఞానంలో ఉంచబడము, కఠినమైన ఇంటి పనులు చేయడము, సేవ చేసిన వ్యక్తులచే తృణీకరించబడము మొదలగునవి ఈ రచనలను కైలాష్ బాషినీదేవి చేయడం జరిగింది. అదేవిధంగా తారాబాయి షిండే, పండిత రమాబాయి 1880 దశకంలో అగ్రవర్ణ వితంతువుల జీవితాలను గూర్చి ఈ తారాబాయి షిండే, పండిత రమాబాయి వీరు రచనలు చేశారు. అగ్రవర్ణంలో ఉన్న వితంతువుల జీవితాలను గూర్చి రచనలు చేయడం జరిగింది. తర్వాత తమిళ మహిళ చదువు విలువ గూర్చి ఇలా రాసింది: వివిధ రకాల కారణాల వల్ల నా ప్రపంచం చాలా చిన్నది. అందులో సగం కంటే ఎక్కువ సంతోషం నాకు పుస్తకం ద్వారా లభించింది. వివిధ రకాల కారణాల వల్ల ప్రపంచం చాలా చిన్నది, అందులో సగం కంటే ఎక్కువ సంతోషం నాకు పుస్తకం ద్వారా లభించింది అని చెప్పి తమిళ మహిళ పేర్కోవడం జరిగింది. తర్వాత హిందీ ముద్రణ 1870 సంవత్సరం ప్రారంభం నాటికి హిందీ ముద్రణ ప్రారంభమైంది. 1870 ఈ ప్రారంభం నాటికి హిందీ ముద్రించబడడం జరిగింది. అందులో ఎక్కువ భాగం మహిళా విద్యకే కేటాయించబడింది. తర్వాత భారతీయ చరివారి ముఖ చిత్రం 19వ శతాబ్దం చివరిలో ప్రచురించబడిన వ్యంగ్య పరిహాస చిత్రం ఇది. భారతీయ చరివారి ముఖ చిత్రం అనేది 19వ శతాబ్దంలో ప్రచురింపబడిన వ్యంగ్య పరిహాస చిత్రం, పరిహాసానికి సంబంధించిన పత్రిక ఇది. తర్వాత స్త్రీ ధర్మ విచార్ రామ్ చెడ్డా ప్రచురించాడు. ఈ స్త్రీ ధర్మ విచార్ 20వ శతాబ్దం ప్రారంభంలో పంజాబ్ ప్రాంతంలో రామ్ చెడ్డా ఆయన స్త్రీ ధర్మ విచార్ను ప్రచురించడం జరిగింది. విధేయులైన భార్యలు ఎలా ఉండాలో బోధించాడు. స్త్రీ ధర్మ విచార్లో రామ్ చెడ్డా విధేయులైన భార్యలు ఎలా ఉండాలో బోధించాడు. ఖాల్సా ట్రాక్స్ సొసైటీ విధేయులైన భార్యల యొక్క లక్షణాల గూర్చి చిన్న పుస్తకాలను ప్రచురించింది. ఖాల్సా ట్రాక్స్ సొసైటీ అనేది విధేయులైన భార్యల యొక్క లక్షణాల గూర్చి చిన్న పుస్తకాలను ప్రచురించింది. బట్టాలా ప్రాంతం బెంగాల్లోని సెంట్రల్ కలకత్తాలో, ఈ బట్టాలా ప్రాంతం అనేది ఎక్కడుందంటే బెంగాల్లోని సెంట్రల్ కలకత్తాలో ప్రాచుర్యం పొందిన పుస్తకాలను ముద్రణ జరిగే ప్రాంతం. బట్టాలా ప్రాంతం అనేది బెంగాల్లోని సెంట్రల్ కలకత్తాలో ప్రాచుర్యం పొందిన పుస్తకాల ముద్రణ జరిగే ప్రాంతం ఇది. చవక ధరలలో ఆధ్యాత్మిక సాహిత్యం ఇక్కడ దొరుకుతుంది. అంతేకాకుండా అశ్లీల సాహిత్యము కూడా లభిస్తుంది. ఈ బట్టాలా ప్రాంతంలో ఆధ్యాత్మిక సాహిత్యము లభిస్తుంది, అశ్లీల సాహిత్యము కూడా లభిస్తుంది. తర్వాత లక్ష్మీనాథ్ బేజ్ బరూహ్ 1868 1938 ఈ కాలానికి చెందిన వారు. ఆధునిక అస్సామీ సాహిత్య ప్రముఖుడు లక్ష్మీనాథ్ బేజ్ బరూహ్ ఆధునిక అస్సామీ సాహిత్య ప్రముఖుడు. బుడి ఐర్ సాధు, ఈ బుడి ఐర్ సాధు అమ్మమ్మ కథలు అంటాం. ఇది ప్రముఖ రచన. ఎవరిది? లక్ష్మీనాథ్ బేజ్ బరూహ్ యొక్క ప్రముఖ రచన ఏంటి అంటే బుడి ఐర్ సాధు. దీనినే అమ్మమ్మ కథలు అని పేర్కొంటారు. తర్వాత ఓ మోర్ అప్నర్ దేశ్ ప్రసిద్ధ అస్సామీ పాట రాశాడు ఈ లక్ష్మీనాథ్ బేజ్ బరూహ్. ఓ నా ప్రియమైన భూమి అనే ప్రసిద్ధమైన అస్సామీ పాట రాశాడు. ఆ పాట పేరే ఓ మోర్ అప్నర్ దేశ్ అనేది. ఈ పాటను ఎవరు రాశారు అంటే లక్ష్మీనాథ్ బేజ్ బరూహ్ రాయడం జరిగింది. తర్వాత వుడ్ కట్ చిత్రాలు. ఘోరకలి ప్రపంచం అంతం. ఈ ఘోరకలి ప్రపంచ అంతం అనే వుడ్ కట్ చిత్రంలో ఈ చిత్రం 19వ శతాబ్దం చివరిలో చిత్రించబడింది. మంచి కుటుంబం సంబంధాల వినాశనం గూర్చి తెలియజేయడం జరిగింది. ఘోరకలి ప్రపంచ అంతంలో మంచి కుటుంబ సంబంధాల వినాశనం గూర్చి తెలియజేయడం జరిగింది. తర్వాత తెలుపు నలుపు వుడ్కట్తో చిత్రించిన భారతీయ దంపతుల చిత్రం. తెలుపు నలుపుల వుడ్కట్తో చిత్రించిన భారతీయ దంపతుల చిత్రం. ఇది పాశ్చాత్య సంస్కృతి కుటుంబాన్ని తలకిందులు చేసింది. పాశ్చాత్య సంస్కృతి కుటుంబాన్ని తలకిందులు చేసింది. ఇక్కడ స్త్రీ ఎలా ఉంది అంటే హుక్కా తాగుతుంది,
పురుషుడేమో వీణ వాయిస్తున్నాడు. అంటే భారతీయ సంస్కృతి అనేది మంట కలిసిపోతుందని ఇక్కడ పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చి ఇక్కడ అవలంబిస్తున్నారని ఈ తెలుపు నలుపు వుడ్కట్తో చిత్రించిన భారతీయ దంపతుల చిత్రం తెలుస్తుంది. అదేవిధంగా కుర్చీలపై కూర్చున్న ఐరోపా దంపతులు, ఇదొక వుడ్కట్ చిత్రం. ఈ చిత్రం 19వ శతాబ్దం చివరిలో చిత్రించబడింది. సాంప్రదాయ కుటుంబ పాత్రను సూచిస్తుంది. ఈ కుర్చీపై కూర్చున్న ఐరోపా దంపతులు సాంప్రదాయబద్ధంగా ఎలా అంటే దొరసానేమో వైలిన్ వాయిస్తుంది, దొరగారేమో మద్యం సీసా పట్టుకున్నారు. అంటే భారతీయ సొసైటీలో సాంప్రదాయం ఏంటి అంటే ఈ స్త్రీ అణుకోగలిగి ఉండాలి, పురుషుడు ఏ విధంగా ఉన్నా పర్లేదు, ఇటువంటి ధోరణి అనేది సమాజంలో ఉంటూ ఉండేది. కాబట్టి దానికి ఆజ్యం పోస్తున్నట్లు దొరసానేమో వైలిన్ వాయిస్తూ ఉండగా దొరగారు మద్యం సీసా పట్టుకుని ఉన్నారు. ఇది 19వ శతాబ్దంలో కుర్చీలపై ఐరోపా దంపతుల యొక్క వుడ్కట్ చిత్రం. తర్వాత ముద్రణ, పేద ప్రజలు. ఇక్కడ ప్రజా గ్రంథాలయాల ఏర్పాటు 20వ శతాబ్దం ప్రారంభం నుండి ప్రజా గ్రంథాలయాలు అనేవి ఏర్పడ్డాయి. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి ధనిక దాతలు గ్రంథాలయ ఏర్పాటుకు ఒక ప్రతిష్టగా భావించారు. ఎవరైతే ధనవంతులు ఉంటారో ఆ దాతలు గ్రంథాలయాల ఏర్పాటుకు విరాళాలు ఇవ్వడం జరుగుతూ ఉండేది. దానిని ఒక ప్రతిష్టగా భావించారు ధనిక దాతలు 20వ శతాబ్దం ప్రారంభంలో. కాబట్టే ప్రజా గ్రంథాలయాల ఏర్పాటు అనేది 20వ శతాబ్దం ప్రారంభంలో జరిగింది. తర్వాత కుల వివక్ష సమస్యల గూర్చి కరపత్రాలు, వ్యాసాలు 19వ శతాబ్దం చివరి నుండి ప్రారంభమయ్యాయి. కుల వివక్షకు సంబంధించిన సమస్యల గూర్చి కరపత్రాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి అంటే 19వ శతాబ్దం చివరి నుంచి ప్రారంభమయ్యాయి. బలంగా రచనలు చేసిన వారు 20వ శతాబ్దంలో రామస్వామి నాయకర్, బిఆర్ అంబేద్కర్. ఈ కుల వివక్షతల గూర్చి బలంగా రచనలు చేసిన వారు ఎవరు అంటే రామస్వామి నాయకర్, ఈవి రామస్వామి నాయకర్, మద్రాస్. ఈయన పెరియార్గా పిలువబడ్డాడు. రామస్వామి నాయకర్ పెరియార్గా పిలువబడ్డాడు, మద్రాస్ ప్రాంతానికి సంబంధించిన వారు. అదేవిధంగా బిఆర్ అంబేద్కర్, ఈయన మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన వారు. వీరు 20వ శతాబ్దంలో ఈ కుల వివక్షల సమస్యల గూర్చి తీవ్రంగా రచనలు చేయడం జరిగింది. అదేవిధంగా కాశీ బాబా కాన్పూర్ మిల్లు కార్మికుడు, చోటే ఔర్ బడే కా సవాల్ అనే పుస్తకాన్ని రాశాడు. కాశీ బాబా చోటే ఔర్ బడే కా సవాల్ అనే పుస్తకాన్ని రాశాడు 1938వ సంవత్సరంలో. తర్వాత సుదర్శన్ చక్ర. ఈ సుదర్శన్ చక్ర పేరుతో మరొక మిల్లు కార్మికుడి కవితలు రాశాడు. ఈ కవితలు సచ్చీ కవితాయే సంకలనంలో ప్రచురించారు. సుదర్శన్ చక్ర పేరుతో మిల్లు కార్మికుడి కవితలు రాశాడు. ఈ సుదర్శన్ చక్ర పేరుతో ఉన్న కవితలను సచ్చీ కవితాయే సంకలనంలో ప్రచురించారు. తర్వాత గులాంగిరి 1871వ సంవత్సరంలో జ్యోతిబా పూలే గులాంగిరి అనే రచన చేశారు. ఈయన మరాఠా మార్గదర్శకుడు. జ్యోతిబా పూలే మరాఠా మార్గదర్శకుడు. కుల వ్యవస్థ అన్యాయాల గూర్చి రచనలు చేయడం జరిగింది ఈ గులాంగిరిలో. తర్వాత బెంగళూరు కాటన్ మిల్ కార్మికులు లైబ్రరీలు ఏర్పాటు చేసుకున్నారు. బెంగళూరు కాటన్ కార్మికులు లైబ్రరీలు ఏర్పాటు చేసుకున్నారు. బొంబాయి కార్మికులను ఆదర్శంగా తీసుకుని 1930వ సంవత్సరంలో ఈ బెంగళూరు కాటన్ కార్మికులు లైబ్రరీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు అంటే బొంబాయి కార్మికులను ఆదర్శంగా తీసుకున్నారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1930లో ఏర్పాటు చేశారు. బెంగళూరు కాటన్ మిల్ కార్మికులు లైబ్రరీలు ఏర్పాటు చేశారు. ఈ లైబ్రరీలకు నిధులు సంఘ సంస్కర్తలు సమకూర్చారు. లైబ్రరీలకు బెంగళూరు కాటన్ మిల్ కార్మికులు ఏర్పాటు చేసుకున్న లైబ్రరీలకు నిధులు సంఘ సంస్కర్తలు సమకూర్చారు. ఇది ఫ్రెండ్స్ ఇంతటితో చరిత్రలోని 5వ పాఠం ముద్రణ, సంస్కృతి, ఆధునిక ప్రపంచం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మేము ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.